హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా డిసెంబర్ 25, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ న్యూస్ పేపర్ వెళ్ళక ముందు బేసిక్స్ చూద్దామండి. ఈయన మనకు తెలిసిందే డొనాల్డ్ ట్రంప్. ఈయన సొలైమనీ, ఇరాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క చీఫ్. ఇప్పుడు ఈయన మరి చనిపోయాడు, లేరైనా. ఓకే, మరి డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు, ఆయన ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు ఈయన మరి చంపించేయడం జరిగింది. హీ వాస్ కిల్డ్. He was assassinated or whatever. He was killed by erstwhile US President Donald Trump. ఓకే, వదిలేద్దాం. దానికంటే ముందు అసలు ఈ సులేమనీ ఎవరు చూద్దాం ఒకసారి. ఏ డివో అంటే ఏంటంటే పవిత్రమైన, DEVOUT, డివో. షియా ముస్లిం, సున్నీ ముస్లిం, షియా ముస్లిమ్స్ అని మీరు ఉంటారు. సో బేసిక్స్ ఫౌండేషన్ మీకు చెప్తున్నా వినండి. షియా ముస్లిం, లోయల్ అంటే ఏంటండి, ఆయన కట్టుబడి ఉంటారు అన్నట్టు. ద సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ, విత్ హూమ్ హీ షేడ్ ఏ క్లోజ్ బాండ్. సో ఈయన అయతుల్లా, ఈయన కూడా ఇరానియన్ లీడర్. మరి ఇక్కడ మరి ఎవరైతే నేను ఇప్పుడు చెప్పానో ఆయన మరి చాలా లోయల్ గా ఉండడం జరిగింది. ఓకేనా, ఆయన ఇప్పుడు చనిపోయారండి. ఓకే, బార్న్ 11 మార్చ్ 1957. ఎక్కడ అంటే ఇరాన్ లో. ఫైన్. డైడ్ 3 జనవరి 2020. ఎక్కడ? బాగ్దాద్ ఎయిర్పోర్ట్ రోడ్, ఇరాక్. ఈయన యాక్చువల్ గా ఇరాన్ కి చెందిన ఆయన, కన్ఫ్యూజన్ వద్దు. ఈయన ఇరాన్ కి చెందిన ఆయన, చనిపోయింది ఇరాక్ లో. మ్యారీడ్, ఎస్. ఓకే, ఫైన్. మిలిటరీ సర్వీస్ అంటే ఇంటెలిజెన్స్ ఏజెంట్ కింద పనిచేయడం జరిగింది ఇరాన్ గవర్నమెంట్ కి. దేనికి? ఇరాన్ గవర్నమెంట్ కి. అది కూడా ఏ బ్రాంచ్ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ అంటాం దీన్ని యాక్చువల్ గా. ఇస్లామిక్ రెవల్యూషనరీ IRGC గ్రూప్ కి ఈయన మరి లీడర్ కింద పనిచేయడం జరిగింది. ఓకే, ఈయన్ని కొంతమంది హీరో అంటారు, కొంతమంది విలన్ అంటారు. అఫ్ కోర్స్ ఒసామా బిన్ లాడెన్ ని హీరో అనేవాళ్ళు ఉన్నారు, విలన్ అనేవాళ్ళు ఉన్నారు. అలాగా కన్సిడర్డ్ టు హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫాట్ ఇరాన్స్ ఎనిమీస్ అండ్ హెల్ప్ డిఫీట్ ద ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా పోరాడి మరి ఇరాన్ యొక్క ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ ఓడించడం జరిగింది. ఒకసారి అయతుల్లా ఏమన్నారంటే ఆయన్ని లివింగ్ మార్టిర్ ఆఫ్ ద రెవల్యూషన్. ఈ పోరాటం ఏదైతే ఉందో ఈయన దాని యొక్క లివింగ్ మార్టిర్ అన్నాడు. మార్టిర్ అంటే ఏంటంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేవాడు. కానీ లివింగ్ మార్టిర్, బ్రతికుండగానే మరి ప్రాణాలు అర్పించడం మెటఫోరికల్ గా ఇక్కడ కంపేర్ చేయడం జరిగింది. ఓకే, ఫైన్. అయితే కన్సిడర్డ్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ ఇరాన్. అంటే ఈయన తర్వాత, అయతుల్లా తర్వాత మరి ఈ ఖమీనీ అనే అతను మరి సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అనమాట. మాస్టర్ మైండ్ బిహైండ్ ఇరాన్స్ వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ప్రాక్సీస్ అంటే ఏంటంటే నా బదులు వేరే వాళ్ళు, అంటే నీ తరపున ఎవరో ఒకరు ప్రతినిధిగా యాక్ట్ చేస్తే వాళ్ళని మనం ప్రాక్సీస్ అంటాం. సో ప్రతినిధుల్ని మనం ప్రాక్సీస్ అంటాం. ఫ్రమ్ ఇరాక్ అండ్ లెబనాన్ టు సిరియా, యెమన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఆపరేటెడ్ లార్జ్లీ ఇన్ ద షాడోస్ అంటే చీకట్లో పరిపాలించడం జరిగింది. ఓకే, రూత్లెస్ కిల్లర్. చాలా మంది యుఎస్ సోల్జర్స్ ని మరి చంపేయడం జరిగింది. యుఎస్ సోల్జర్స్ ని చంపేశాడు ఎందుకు? ఆయన కాజ్ ని కాపాడుకోవడం కోసం. ఓకేనా అండి, ఆయన ఇదైతే వ్యక్తిగత పోరాటం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం యుఎస్ సోల్జర్స్ ని చంపాడు. సో యుఎస్ సోల్జర్స్ కి వీళ్ళందరికీ ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ఈయన ముద్రపడ్డాడు, వీళ్ళని కింద ముద్రపడిండు ఆయన. అందుకనే మరి ఆయన్ని చంపించడం జరిగింది. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏంటి సార్ అంటే, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇది పట్టుకున్నారు చూసిరా హార్స్ కి, దాన్ని మనం REIN అంటాం, రెయిన్. ఇంకొకటి ఉందండి REIGN, ఇది కూడా రెయిన్ అనే అంటాం. సో ఈ రెండు హోమోనిమ్స్ అంటాం అన్నట్టు. హోమోనిమ్స్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ వస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే REIN అంటే గుర్రానికి అది పట్టుకొని కంట్రోల్ చేయడం అనమాట. కంట్రోల్ చేయడం. మరి REIGN అంటే పరిపాలన. సో ఇక్కడ మనం REIGN అనేది ఒక నామవాచకం, నౌన్ కింద వాడతాము. అదే కంట్రోల్ అనేది వర్బ్ కింద వాడతాం అన్నట్టు. సో హియర్ పవన్ కళ్యాణ్ రెయిన్స్ ద హార్స్ అంటే దాని అర్థం పరిపాలించట్లేదు, దాన్ని కంట్రోల్ చేస్తుండ ఆయన. ఓకే, అదుపులో పెట్టుట. ఓకే, అయితే ఇవాళ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఇప్పుడు చూడండి. ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టే. డోంట్ ప్రొవోక్ మీ, నన్ను రెచ్చగొట్టకు అంటాము. సో ప్రొవొకేషన్ అనేది మరి ఇక్కడ రెచ్చగొట్టడం. ట్రాప్ అంటే వలయం. సో ప్రొవొకేషన్, ట్రాప్ అంటే రెచ్చగొట్టే ఒక వలయం అని. ఇరాన్ షుడ్ రెయిన్ ఇన్ ఇట్స్ ప్రాక్సీస్, అదుపులో పెట్టాలి. దాన్ని అదుపులో పెట్టాలా. ఇట్స్ ప్రాక్సీస్ అంటే ప్రతినిధులు. ఇన్ ఇరాక్
అండ్ అలౌ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టు రీబూట్ డిప్లొమసీ. ఆ దౌత్యం ఏదైతే ఉన్నదో, ఆ డిప్లొమాటిక్ టాక్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని రీబూట్ చేసుకోవడానికి, పునరుద్ధరించడానికి మరి ఏం చేయాలి అంటే కనుక మరి అది కంట్రోల్లో పెట్టాలి. ఎవరిని? ఇరాన్ యొక్క ప్రతినిధుల్ని. ఎక్కడ? ఇరాక్ లో. ఓకే. ద రాకెట్ అటాక్స్ ఆన్ ద యుఎస్ ఎంబసీ ఇన్ బాగ్దాద్. ప్లేస్ వచ్చినప్పుడు నేను ఇన్ అనే ప్రిపోజిషన్ చెప్పాను. స్పెషల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ ప్లేసెస్ ఆర్ స్పెషల్ అడ్రసెస్ ఎక్కడైతే ఉన్నాయో మనం అప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ తో అడ్రస్ చేయాలి. చాలా మంది ఇన్ ద యుఎస్ ఎంబసీ అంటారు. నో, ఆన్ ద యుఎస్ ఎంబసీ. ఓకే. ద రాకెట్ అటాక్స్ ఆన్ ద యుఎస్ ఎంబసీ ఇన్ బాగ్దాద్ ఆన్ సండే, విచ్ అమెరికన్ మిలిటరీ లీడర్స్ కాల్ ద లార్జెస్ట్ అటాక్ ఆన్ ద హైలీ ఫోర్టిఫైడ్ గ్రీన్ జోన్. ఫోర్టిఫైడ్ అంటే ఫోర్ట్ అంటే కోట. సో ఫోర్టిఫైడ్ అంటే ఏంటంటే విపరీతమైన సెక్యూరిటీతో నిర్మించబడ్డ ఒక భవనం అన్నట్టు చెప్పొచ్చు. సో ఫోర్టిఫైడ్ గ్రీన్ జోన్ ఇన్ ఎ డికేడ్ హ్యావ్ సెంట్ టెన్షన్స్ ఇన్ ద రీజియన్ సోరింగ్. సోరింగ్ అంటే పెరుగుదల, పెరగడం, పెరుగుదల అని రాస్తాను, పెరుగుదల. అది ఎస్ఓయుఆర్ అంటే ఏంటంటే పులుపు. ఎస్ఓయుఆర్ అంటే పులుపు. టెన్షన్స్ ఆర్ సోరింగ్ అంటే దాని అర్థం టెన్షన్స్ పెరుగుతున్నాయి అని. అంటే రీసెంట్ గా రాకెట్ అటాక్స్ జరిగినాయి. ఏడా? బాగ్దాద్ లా. బాగ్దాద్ ఏడున్నది? ఇరాక్ లో ఉన్నది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఇరాన్. ఇరాన్ క్యాపిటల్ టెహ్రైన్ వస్తుంది. టెహ్రైన్, టెహ్రైన్. అదే మరి ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్. అంటే ఇరాక్ లో ఉన్న యుఎస్ ఎంబసీ ఏదైతే ఉన్నదో అక్కడ మరి రాకెట్ అటాక్స్ జరిగినాయి. అర్థమైందా అండి? ఎక్కడ? ప్లేస్ ఏంటది? గ్రీన్ జోన్ అంటాం దాన్ని. ఓకే. దీని వల్ల ఏమైందంటే టెన్షన్స్ పెరిగిపోయినాయి ఆ రీజియన్ లో అన్నట్టు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ సీనియర్ లీడర్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ హ్యావ్ పాయింటెడ్ టు ఇరాన్. ఇరాన్ తో మరి పాయింట్అవుట్ చేసిన ఏంటంటే సేయింగ్ దాట్ ఇట్ సప్లైడ్ ద రాకెట్స్. మీరే ఇరాన్, మీరే రాకెట్ సప్లై చేశారు, మీరే ఇరాక్ లో మరి ఏదైతే బాగ్దాద్ లో గ్రీన్ జోన్ ఉన్నదో అక్కడ మరి మీరే మరి పేల్చివేత చేసినది అని. ద అఫెన్సివ్. అఫెన్సివ్ అంటే ప్రమాదం. ఓకే. అఫెన్సివ్ అంటే ప్రమాదం. ద అఫెన్సివ్ అపియర్స్ టు హ్యావ్ బీన్ కౌంటర్డ్ బై ద యుఎస్ రేడార్ గైడెడ్ డిఫెన్సివ్ సిస్టమ్. మరి ఇది ఎట్లా తెలిసింది వాళ్ళే చేసిరు అని? యుఎస్ కి మరి డిఫెన్సివ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ డిఫెన్స్ అంటే ఏంటంటే సపోర్టివ్ సిస్టమ్స్ అన్నట్టు. సపోర్టివ్. అఫెన్సివ్ అంటే ప్రమాదం, డిఫెన్సివ్ అంటే సపోర్టివ్. సో యుఎస్ మరి దాని యొక్క రేడార్ గైడెడ్ డిఫెన్సివ్ సిస్టమ్స్ ఉంటాయి. వాటితో మరి ఏం చేసుకున్నాయంటే కనిపెట్టింది అది ఇరాన్ వాళ్ళే అని. ఇక్కడ యుఎస్ అపాస్ట్రఫీ తర్వాత మీరు ఎస్ రాకూడదు కదా అంటారు. కరెక్టే. కానీ ఈ మధ్యన కంట్రీస్ కి అండ్ ప్రాపర్ నౌన్స్ కి స్పెసిఫై చేయడానికి వాడు న్యూస్ పేపర్ లో మరి అపాస్ట్రఫీస్ వాడుకుంటుండు. యాక్చువల్ గా యునైటెడ్ స్టేట్స్ అనకూడదు, కానీ వాడు ఇక్కడ స్పెసిఫై చేయనీకి ఏం చేసిండంటే దాన్ని హైలైట్ చేయనీకి ప్రాపర్ నౌన్స్ కి అండ్ కంట్రీస్ నేమ్స్ కూడా మరి ఇక్కడ అపాస్ట్రఫీస్ యూజ్ చేస్తుండు. నెక్స్ట్ అమ్మా. Mr. Trump has warned that he would hold Iran responsible. Mr. Trump has warned that అంటే వార్నింగ్ ఇచ్చిండు. ఏంటంటే ఇరాన్ నిన్ను రెస్పాన్సిబుల్ గా, బాధ్యతగా నువ్వు వహించాలి. నేను వార్న్ చేస్తున్నాను, నువ్వే బాధ్యత తీసుకోవాలని నేను చెప్తాను. ఓకే అని అన్నాడు. ఇఫ్ వన్ అమెరికన్ ఈస్ కిల్డ్, ఒక అమెరికన్ కిల్ అయినా సరే నీకు ఉంటది అని. సో ఇక్కడ మీరు చూస్తే ఈ వుడ్ హోల్డ్, వుడ్ అనేది మరి విల్లు యొక్క పాస్ట్ టెన్స్ కింద మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ కిల్డ్ అనేది V2 తీసుకోవచ్చు. ఇఫ్ వచ్చినప్పుడు V2 పాస్ట్ టెన్స్ వస్తే ఇంకొక క్లాజ్ లో మనకి వుడ్ అనేది రావాలి. సో దీని అర్థం ఏంటంటే మరి ఒక్క అమెరికన్ ని చనిపోయినా సరే నేను నిన్ను రెస్పాన్సిబుల్ గా చిత్రీకరిస్తాను, నువ్వే బాధ్యత తీసుకొని చిత్రీకరిస్తాను అని చెప్పడం. ఇదేంటంటే మనం టెన్సెస్ చదువుతున్నప్పుడు కండిషనల్స్ అనే కాన్సెప్ట్ లో చదువుతాం అన్నట్టు. ఓకే. ఇఫ్ వచ్చినప్పుడు అదే క్లాజ్ లో V2 పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తే నెక్స్ట్ క్లాజ్ అంటే ఉపవాక్యంలో వుడ్ అనేది రావాలి. ఓకే. నెక్స్ట్, ద అటాక్ కమ్స్ అట్ ఏ వాలటైల్ టైం. వాలటైల్ అంటే స్థితి స్తబ్దంగా లేదు, కొంచెం ఆవిరి అవుతున్నది, అంటే టెంపరీ ఉన్నట్టు. సో అట్ ఏ వాలటైల్ టైం ఫర్ ఇరాన్ అమెరికన్ రిలేషన్స్ which have collapsed after Mr. Trump took the US out of the Iran nuclear deal unilaterally, అంటే ఏకపక్షంగా in 2018 and reimposed అంటే తిరిగి అమర్చబరచడం. ఓకే. శాంక్షన్స్, ఆంక్షల్ని మళ్ళీ రీఇంపోజ్ చేసినాం. అంటే ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేది చెప్తాను చూడండి. అటాక్ కమ్స్ అంటే వాలటైల్ టైం, అంటే ట్రాన్సియంట్ టైం, అంటే టెంపరీ టైం.
ఫర్ ఇరాన్ అమెరికన్ రిలేషన్స్. అంటే అటాక్ అనేది ఇరాన్ అమెరికన్ రిలేషన్స్ ని ఏదో చేయనీకే అయింది, అంటే కొంచెం కొలాప్స్ అయ్యేటట్టే ఉన్నది ఇది. విచ్ హ్యావ్ కొలాప్స్డ్ ఆఫ్టర్ మిస్టర్ ట్రంప్ టుక్ ద యుఎస్ అవుట్ ఆఫ్ ద ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ఏకపక్షంగా ట్రంప్ మరి ఉండకుండా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. టుక్ ద యుఎస్ అవుట్ ఆఫ్ ద ఇరాన్ న్యూక్లియర్ డీల్ యూనిలేటర్లీ ఇన్ 2018 అండ్ రీఇంపోజ్డ్ శాంక్షన్స్. మళ్ళీ ఆంక్షలు విధించడం జరిగింది. He had reportedly sought options. Sought అంటే సీక్ యొక్క పాస్ట్ టెన్స్ అన్నట్టు. సీక్, సాట్, సాట్. ఇక్కడ మనం సీక్ V1, సీక్ సాట్ V2, సాట్ ఇక్కడ V3. ఇక్కడ మన పాస్ట్ టెన్స్ లో యూజ్ చేసిండు అనుకుంటే తప్పే. ఇక్కడ హ్యాడ్ కూడా ఉంది కాబట్టి ఇది V3 యూజ్ చేసిన, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కింద యూజ్ చేస్తున్నారు అట్లా. He had sought options to launch strikes on Iran immediately after his election defeat. అంటే ఆయన ఎలక్షన్ లో మొన్న ఓడిపోవడం జరిగింది ట్రంప్ గారు, మరి బైడెన్ వచ్చారు. అయితే వెంటనే ఏం చేసిండంటే ఆయన ఇరాన్ మీద స్ట్రైక్స్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాడు ఆయన. బట్ వాస్ డిసివేటెడ్ బై క్యాబినెట్ కలీగ్స్. ఆయన క్యాబినెట్ కలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మరి నిరాకరించబడ్డాడు. ఆయన డెసిషన్ నిరాకరించబడింది. పెర్సువేడ్ అంటే కన్విన్స్ చేయడం అన్నట్టు. పెర్సువేడ్ సమ్వన్ అంటే కన్విన్స్, ఒప్పించడం. అదే డిస్సువేడ్ అంటే ఏంటి అంటే గనక ఎవరినో ఒకరిని డిస్కరేజ్ చేయడం, నువ్వు చెయ్యొద్దు అని చెప్పి. అట్లా మరి డిస్సువేడ్ చేయడం జరిగినది. ఇది కూడా మనకి పాస్ట్ టెన్స్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్ అని చెప్పుకోవచ్చు. పాస్ట్ టెన్స్ లో ఉన్న passive voice. Okay, now with his exit soon from the White House and Joe Biden the next president promising to revive ante పునరుద్ధరించడం. సో ప్రామిసింగ్ టు రివైవ్ ద న్యూక్లియర్ డీల్, దెర్ ఈస్ ఎ విండో ఆఫ్ ఆపర్చునిటీ టు రీస్టార్ట్ ద డిప్లొమాటిక్ ప్రాసెస్. ఇప్పుడు చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది జో బైడెన్ కూడా. ఏంటి, మళ్ళీ దౌత్యం అనేది అంటే డిప్లొమసీ అనేది మళ్ళీ రివైవ్ చేయనీకి ఆర్ రీస్టార్ట్ చేయనీకి. బట్ అటాక్స్ లైక్ దిస్ థ్రెటన్ టు పుష్ బోత్ ద కంట్రీస్ ఇంటూ అన్ ఓపెన్ కాన్ఫ్లిక్ట్. కానీ ఇలా ఎంబసీని పేల్చేయడం అనేది అది మళ్ళీ గొడవలకి దారితీస్తోంది. వెన్ ద యుఎస్ కిల్డ్ టాప్ ఇరానియన్ జనరల్ కసిం సులేమానీ, ఇప్పుడే చెప్పాను కదండి సులేమానీ, అతని పేరేంటమ్మా సులేమానీ, ఇన్ జనవరి దిస్ ఇయర్. అంటే ఎవరనుకుంటున్నారా, నేను ఇందాక మీకు చూపించాను ఆల్రెడీ, ఈయనే సులేమానీ. ఈయన పేరేంటమ్మా కమీనీ. ఈయన పేరు కమీనీ. ఈయన ఇరానియన్ లీడరే, ఇక్కడ నేను రాస్తాను మీకు అర్థం కావడానికి. కమీనీ. ఈయన పేరు సులేమానీ. ఈ సులేమానీ అనే ఆయన్ని జనవరి 3న చంపేయడం జరిగింది. ఈయన ఎవరు అంటే ఇస్లాం మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్స్ కి లీడర్ అన్నట్టు. అది కూడా బ్రాంచ్ ఏంటి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఓకే, ది కోర్ అంటే కనుక పోలీస్ యూనిట్స్ అని మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది. దీన్ని దయచేసి కాప్స్ అని చదవద్దు. ఓకే, దాని తర్వాత అంటే ఈ సులేమానీ చనిపోవడం జరిగిందని మాట్లాడుతుండు. వెన్ ద యుఎస్ కిల్డ్ టాప్ ఇరానియన్ జనరల్ కసెం సులేమానీ ఇన్ జనవరి దిస్ ఇయర్. జనవరి ఈ సంవత్సరం 2020లో ఆయన చంపేయడం జరిగింది. అమెరికన్ అఫీషియల్స్ క్లెయిమ్డ్ దట్ ద డ్రోన్ స్ట్రైక్ ఇన్ ద ఇరాకీ క్యాపిటల్ హ్యాడ్ రీఎస్టాబ్లిష్డ్ అమెరికన్స్ డిటరెన్స్. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఇరాకీ క్యాపిటల్ బాగ్దాద్ లో డ్రోన్ స్ట్రైక్ జరిగింది కదా, ఇప్పుడు దాంతో ఏంటంటే అమెరికా మళ్ళీ రీఎస్టాబ్లిష్ డిటరెన్స్ అంటే పుచ్చ పగిలిపోతుంది మహబూబ్ అంటాడు కదా మరి బిగ్ బాస్ లో. అట్లాగా ఎవరైనా వార్నింగ్ ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే డిటరెన్స్ అంటాం. సో మళ్ళీ అమెరికా వార్నింగ్ ఇచ్చేటట్టు మరి ఇరానే చేసింది. బట్ ఇరాన్ హ్యాడ్ లాంచ్డ్ రిటాలియేటరీ మిసైల్ అటాక్స్ ఆన్ యుఎస్ మిలిటరీ క్యాంప్స్ ఇన్ ఇరాక్. మళ్ళీ ఏం చేసింది, ఇరాన్ చల్లబడకుండా మళ్ళీ ఈయన చంపంగానే ఏం చేసింది, యుఎస్ మిలిటరీ అటాక్స్ దాని క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇరాక్ లో అక్కడ మళ్ళీ గొడవలు స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందంటే ఈ కసెం సులేమానీ అనే ఆయన్ని మళ్ళీ బిన్ లాడెన్ కింద లేకపోతే సద్దాం హుస్సేన్ కింద ఎక్కడ పెరిగిపోతాడా, ఆయన కంట్రోల్ ఎక్కడ పెరిగిపోతుందా అని చెప్పి యుఎస్ ఏమనుకుందంటే ఇన్ని హతమార్చింది. ఎందుకు హతమార్చింది అంటే యుఎస్ ఇరాక్ లో దాని ట్రూప్స్ పెట్టుకుని ఉన్నది, మిలిటరీ స్థావరాలు, గ్రీన్ జోన్ అంటాం కదా, గ్రీన్ జోన్. దీని క్యాపిటల్ ఏంటంటే బాగ్దాద్. అయితే ఇక్కడ పెట్టుకుని ఉన్నది. ఇది ఈ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే మరి కసీం సులేమానీకి సంబంధించిన ప్రాక్సీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అంటే అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేశారంటే అప్పుడప్పుడు మరి డ్రోన్ అటాక్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ యుఎస్ మిలిటరీ క్యాంప్స్ మీద. ఇది భరించలేని అమెరికా ఏం చేసిందంటే డిటరెన్స్ వార్నింగ్ కాల్స్ ఇస్తూ ఒకనొక టైంలో సులేమానీని లేపేసింది. అయినా ఊరుకుంటారా, లేదు, మళ్ళీ ప్రతీకార చర్యలు రిటాలియేటరీ అటాక్స్ అంటాం.
రిటాలియేటరీ అటాక్స్ ని మనం తెలుగులో ప్రతీకార చర్యలు అంటాం. సో మళ్ళీ ఏం చేసింది ఇరాన్, ఈయన్ని చంపేశారు, మా జనరల్ ని చంపేశారా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు యుఎస్ మీద గొడవలు పెట్టడం షురు అవుతుంది. ఇట్లా కొట్టు చేస్తానే ఉన్నారు. బట్ ఇరాన్ హ్యాడ్ లాంచ్డ్ రిటాలియేటరీ మిసైల్ అటాక్స్ ఆన్ యుఎస్ మిలిటరీ క్యాంప్స్ ఇన్ ఇరాక్, wounding several soldiers, అంటే చాలా మంది సోల్జర్స్ గాయపడ్డారు. అండ్ సిన్స్ దెన్, అప్పటి నుంచి ప్రో ఇరాన్ షియా మిలిషియాస్ ఇన్ ఇరాక్ హ్యావ్ లాంచ్డ్ మిసైల్ అటాక్స్ అట్ ద గ్రీన్ జోన్. అప్పటి నుంచి ఏంటి, ప్రో అంటే ఏంటంటే సపోర్టివ్ అన్నమాట. ప్రో కబడ్డీ టీమ్స్ అని ఉంటాయి కదా, సపోర్ట్. ఇరాన్ షియా మిలిషియాస్, మిలిషియాస్ అంటే మిలిటెంట్ గ్రూప్స్ అమ్మా, అంటే మిలిటరీ కాదు, మిలిటెంట్ అంటే విలన్స్ అన్నమాట వీళ్ళు. అప్పటి నుంచి ఏమైంది, ప్రో ఇరాన్ షియా మిలిషియాస్ ఇన్ ఇరాక్ హ్యావ్ లాంచ్డ్ మిసైల్ అటాక్స్ అట్ ద గ్రీన్ జోన్ దట్ హౌసెస్ ద ఎంబసీ అండ్ రిపీటెడ్లీ టార్గెటెడ్ అమెరికన్ సప్లై లైన్స్ ఇన్సైడ్ ఇరాక్. అమెరికన్ సప్లై లైన్స్ అయితే ఏమన్నాయో అవి మరి ఇరాక్ లో మరి అవి ధ్వంసం చేస్తూనే ఉన్నది. ఎవరు, ఇరాన్. The US had earlier downsized అంటే తగ్గించింది ఇట్స్ ఎంబసీ స్టాఫ్. మరి ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి యుఎస్ దాని ఎంబసీలో మరి స్టాఫ్ ను కూడా తగ్గించడం జరిగింది. క్లోజ్డ్ ద కన్సులేట్ ఇన్ బాస్రా అండ్ డిసైడెడ్ టు రెడ్యూస్ ట్రూప్స్ ఇన్ ఇరాక్. పోన్లే ట్రూప్స్ ని తగ్గిద్దామని చెప్పి ట్రూప్స్ కూడా తగ్గించింది. ఇఫ్ యుఎస్ ఇరాన్ రిలేషన్స్ ఆర్ నౌ అట్ అన్ ఎక్స్ప్లోజివ్ స్టేజ్, ఒకవేళ యుఎస్ ఇరాన్ రిలేషన్స్ గనక పేలుడు స్టేజ్ లో ఉన్నాయంటే, అంటే ధ్వంసమయ్యే స్టేజ్ లో ఉన్నాయంటే రిలేషన్స్ నేను అంటుంది, ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ లైజ్ విత్ మిస్టర్ ట్రంప్. ఇది ఏ దరిద్రం జరిగినా సరే అది ట్రంప్ కారణం వహించాలి. హిజ్ యాక్షన్స్ డీరైల్డ్ ఏ ఫంక్షన్. డీరైల్డ్ అంటే రైల్ అంటే ఓకే, డీరైల్ అంటే పట్టాలు మలడం. హిజ్ యాక్షన్స్ డీరైల్డ్ ఏ ఫంక్షనింగ్ ఇంటర్నేషనల్ డీల్ అండ్ హిజ్ మాక్సిమం ప్రెషర్ క్యాంపెయిన్ టర్న్డ్ అన్ ఇరాన్ ఫుల్లీ కాంప్లియంట్. కంప్లైంట్ అంటే మరి నీ మీద నేను కాంప్లైంట్ ఇస్తాను, మరి కాంప్లియంట్ అంటే ఏంటి, అనుకూలమైన. సో ఇంటర్నేషనల్ డీల్ అండ్ హిజ్ మాక్సిమం ప్రెషర్ క్యాంపెయిన్ టర్న్డ్ అన్ ఇరాన్ ఫుల్లీ కాంప్లియంట్ విత్ ద డీల్స్ టర్మ్స్ మోర్ డేంజరస్. ఇంకా ఇరాన్ తో రిలేషన్స్ ఎక్కువ డేంజరస్ కింద తయారైనవి. బిసైడ్స్ టార్గెటింగ్ ద అమెరికన్ ఎంబసీ, అంటే అమెరికన్ ఎంబసీని టార్గెట్ చేయడమే కాకుండా అదనంగా ఇరాన్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ప్రాక్సీస్, అంటే వాటి ప్రతినిధులతో ఇరాన్ ఏం చేసింది, అండ్ అటాక్డ్ ఆయిల్ ఫెసిలిటీస్ అండ్ ట్యాంకర్స్ ఇన్ ద గల్ఫ్ ఓవర్ ద పాస్ట్ 2 years. మరి గత 2 ఏళ్ల నుంచి మరి దట్ ఆయిల్ ఫెసిలిటీస్ ని, ట్యాంకర్స్ ని కూడా ధ్వంసం చేస్తూనే ఉన్నది. ఎర్లియర్ దిస్ మంత్ ఏ ట్యాంకర్ ఆఫ్ జెడ్డా వాస్ అటాక్డ్. ఆఫ్ జెడ్డా అంటే కొంచెం దూరంలో, ఆఫ్ జెడ్డా వాస్ అటాక్డ్ అలెజిడ్లీ బై ద ఇరాన్ బ్యాక్డ్ హౌతీ రెబల్స్ ఆఫ్ యెమెన్. ఇరాన్ బ్యాక్డ్ అంటే ఏంటమ్మా, ఇరాన్ సపోర్టెడ్ హౌతీ రెబల్స్ ఆఫ్ యెమెన్. ఇరాన్ ఈజ్ అండర్ ప్రెషర్ టు కౌంటర్ ద రిపీటెడ్ అటెంప్ట్స్ బై ద యుఎస్ అండ్ ఇట్స్ allies టు స్కటిల్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఒక షిప్ ఉందండి, ఆ షిప్ నువ్వు ఇంటెన్షనల్ గా కావాలని చెప్పి దాన్ని సింక్ చేయడాన్ని మనం ఇంగ్లీష్ లో స్కటిల్ అంటాం. అంటే ఈ బ్యూటిఫుల్ వర్డ్ ని, స్కటిల్ అనే వర్డ్ ని ఏమి ఇచ్చిందంటే, మరి ఇరాన్ ఈజ్ అండర్ ప్రెషర్ టు కౌంటర్ ద రిపీటెడ్ అటెంప్ట్స్ బై ద యుఎస్ అండ్ ఇట్స్ allies టు స్కటిల్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. అంటే దాన్ని ఇంటెన్షనల్ గా డ్యామేజ్ చేద్దాము దాని ఇన్ఫ్లుయెన్స్, యుఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అని ఇరాన్ మరి రెడీగా ఉన్నది, కట్టుబడి ఉన్నది దాని సిద్ధాంతానికి. లేట్ లాస్ట్ మంత్ మొహ్సెన్ ఫక్రీజాదే, a top scientist, was killed inside Iran allegedly by Israeli agents. ఇస్రాయేలీ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మరి ఈ టాప్ సైంటిస్ట్ మరి చంపబడ్డాడు ఇరాన్ లో. బట్ ఇన్ ఏ క్వెస్ట్ అంటే అన్వేషణ, ఫర్ రివెంజ్. ఈ రివెంజ్ అనేది నౌన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇరాన్ షుడ్ నాట్ స్లీప్ వాక్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ప్రొవకేషన్. స్లీప్ వాక్ అంటే ఏంటంటే విత్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేకపోతే నిద్రపోతూ నడవడం. ఇది ఒక ఇడియం కింద తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్ టు ద ట్రాప్ ఆఫ్, ఇరాన్ ట్రాప్ లో పడకూడదు. ట్రాప్ అంటే ఏంటంటే వలయం, ప్రొవకేషన్ అంటే రెచ్చగొట్టే వలయంలో పడకూడదు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్ అటాక్స్ ఆన్ డిప్లొమాటిక్ మిషన్స్ కెనాట్ బి యాక్సెప్టెడ్. అటాక్స్ యాక్సెప్ట్ చేయబడవు. ఓకే, ఎక్కడ, డిప్లొమాటిక్ మిషన్స్ లో. ఇట్ షుడ్ రెయిన్ ఇన్ అంటే కంట్రోల్ ద మిలిషియా గ్రూప్స్ ఇన్ ఇరాక్ దట్ సపోర్ట్స్ ఇట్. మరి ఇరాన్ ఏం చేయాలంటే ఇరాక్ లో ఉన్న మరి మిలిషియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఇట్ మస్ట్ గివ్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏ ఛాన్స్ టు రీబూట్ డిప్లొమసీ. మరి ఛాన్స్ కూడా ఇవ్వాలి ఇరాన్, మరి బైడెన్ సరిగ్గా పాలన చేయడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వాలి. విచ్ ఈస్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ టెహరాన్ యాజ్ వెల్ యాజ్ ద వైడర్ వెస్ట్ ఏషియా. అదండి సంగతి.